జై శ్రీరామ్. నేను మీ లలితకృష్ణ శాస్త్రిని. శ్రీరామ జయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈ రోజు నుంచి ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టాను. ఏమిటనంటే, రీసెంట్గా నాకు ఒక గ్రంథము బహుకరింపబడినది. దాని పేరు రోజుకో సూక్తి. బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి చెదలవాడ లక్ష్మీ నరసింహారావు గారు సంకలనం చేసినటువంటి బుక్ అది. నా మనస్సుకి బాగా నచ్చింది. ఆ బుక్ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే, రోజుకొక మంచి మాట నేర్చుకొని తద్వారా జీవితము సుఖమయం చేసుకోవాలి అని అర్థం. నేను ఆ బుక్లో నుంచి రోజుకొక మంచి మాట మీకందరికీ కూడా ఇలా చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున తల్లి, తండ్రి, గురువు అనేటువంటి శీర్షికతో మొదటి శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాము. ఇది చాలా గొప్ప శ్లోకము. రామాయణంలో నుంచి వచ్చినటువంటి శ్లోకం ఇది. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అర్థం ఏమిటంటే, రావణ సంహారం తర్వాత విభీషణునికి పట్టాభిషేకం జరిగింది. అప్పుడు విభీషణుడు శ్రీరాముల వారికి, లక్ష్మణస్వామికి లంకా నగరాన్నంతా కూడా అలా చూపిస్తాడు. స్వర్ణకాంతులతో శోభించుచూ ఉన్నటువంటి ఆ లంకా నగరం యొక్క వైభవాన్ని చూచి లక్ష్మణుడు ఆశ్చర్యపడతాడు. అప్పుడు శ్రీరాముడు అన్న మాటలు ఇవి: లక్ష్మణ, లంకానగరము స్వర్ణమై శోభించినా నన్ను ఆకర్షించుటలేదు. ఎందుకనగా అది మన మాతృభూమి కాదు. ఎప్పటికైనా జనని జన్మభూమి స్వర్గము కంటే ప్రియమైనటువంటిది అని చెప్తారు. ఎంత గొప్ప మాట అండి. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు కదా. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. శ్రీరాముడు మాట్లాడినదే ధర్మం, రాముడు నడిచిందే ధర్మం. అటువంటి రాముడు మనకు చెప్పినటువంటి శ్లోకం: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరీయసి. జై శ్రీరామ్.